హాయ్, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. తెలుగు సినీ పరిశ్రమలో డైరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటే మనకు గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఎన్నో సాహసాలు చేశారు, ఎన్నో గెటప్స్ వేశారు. ఆయన 81వ జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఆయన మేకప్ మెన్గా పనిచేసిన మాధవరావు గారు మనతో ఉన్నారు. ఆయన గురించి బోల్డ్ అన్ని విషయాలు చెప్పడానికి మాధవ్ గారు మనతో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, సూపర్ స్టార్ కృష్ణ గారికి మీరు పర్సనల్ మేకప్ మెన్గా పనిచేశారు. ఆయన ఎంతో దగ్గర నుంచి చూశారు. ఆయన గురించి ఎవరికీ తెలియని విషయం అంటే ఏం చెప్తారు సార్ మీరు కృష్ణ గారి గురించి? ఆయన చాలా డైరింగ్ హీరో. దాన ధర్మాలు కూడా బాగా చేసేవాడు. ప్రొడ్యూసర్స్కి బాగా దగ్గర మనిషి. ఆ ప్రొడ్యూసర్ కష్టసుఖాలు ఆయన పట్టించుకునేవాడు. మా ఇద్దరి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రజానాట్య మండలిలో ఆయన కూడా యాక్ట్ చేశాడు. గరికపాటి రాజారావు గారి దగ్గర శిష్యుడు. ఆల్ ఇండియా పీపుల్స్ థియేటర్ అది. అందుట్లో చైర్మన్ నాటకం అని ఒక నాటకానికి హీరో. ఆ నాటకాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి విజయవాడలో వేయటం జరిగింది. దానికి ఆయన హీరో. ఇప్పుడు కాదు, ఆయనకి ముందుగా అప్పుడే చైర్మన్ హీరో కృష్ణ అని పేరు వచ్చింది. ఆ నాటకంలో హీరోగా యాక్ట్ చేశాడు. ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేను మేకప్ మ్యాన్ని. కల్చరల్ ప్రోగ్రామ్స్కి నేరెళ్ళ వేణు మాధవ్ కూడా నేను అక్కడ మేకప్ వేయటం జరిగింది. ఆయన కూడా నాకు బాగా స్నేహితుడు. అలా మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. అంటే కృష్ణ గారు సినిమాల్లోకి రాకముందే ఆయనకు మీరు మేకప్ మెన్గా పనిచేశారు? అవును. నాటకాల్లో ప్రజానాట్య మండలి నాటకంలో చైర్మన్ నాటకంలో హీరో. ఆ చైర్మన్ నాటకం కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి విజయవాడలో వేయటం జరిగింది. కొన్ని లక్షల మంది ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఉండే. ఆ మహాసభలకి కొన్ని లక్షల మంది జనం వచ్చారు. ఆ జనంలో మనం నాటకం ఆడాం. ఆ నాటకానికి ఆయన కృష్ణ గారికి ఫస్ట్ మేకప్ వేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ అబ్బాయి ఇండస్ట్రీని వెళ్తాడు, కొంచెం హీరో అవుతాడు, అలాంటి పోలికలు ఉన్నాయని మీకు ఏమైనా అనిపించింది? అనిపించింది. హీరో అవుతాడని, గ్యారంటీగా హీరో అవుతాడని అనిపించింది. అప్పటి నుంచి మేము ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళం. నాకు బాగా క్లోజ్గా ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత ఆ నాటకం అయిపోయిన తర్వాత జగయ్య గారి పిక్చర్ పదండి ముందుకి, దానికి నేను మేకప్ మ్యాన్కి వెళ్ళాను. జగయ్య గారు నాకు బాగా క్లోజ్. అలాగే కృష్ణ గారికి కూడా జగ్గయ్య గారు చాలా ఇష్టం. జగ్గయ్య గారికి కృష్ణ గారు అంటే కూడా ఇష్టం. ఆయన పదండి ముందుకులో కూడా చిన్న వేషం వేశాడు కృష్ణ గారు. దానికి కూడా నేను మేకప్ వేసాను. అలా జరిగింది. తర్వాత మేము సాక్షి పిక్చర్ తోటి మా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఈ మధ్య ఎన్టీ రామారావు గారి సినిమా పరువు ప్రతిష్ట పిక్చర్లో కూడా చిన్న వేషం వేశాడు కృష్ణ గారు. నేను చెప్పాను ఆయనకి. ఫ్రెండ్గా తిరిగేవాళ్ళం కదా. నేను రామలింగేశ్వరరావు అని ఆర్ట్ డైరెక్టర్, కృష్ణ గారు కొంచెం దగ్గరగా కలిసి తిరిగేవాళ్ళం. అలా మా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత సాక్షితోటి మాకు సాక్షి పిక్చర్ తోటి నేను సాక్షి పిక్చర్కి చీఫ్గా పనిచేయడం జరిగింది. అక్కడ ఆయన కలిశాడు. ఆ తర్వాత నాకు కృష్ణ గారితో ఎక్కడ అంటే నెల్లూరు కాంతారావు గారి అసాధ్యుడి సినిమాకి నేను పనిచేసినప్పుడు అందుట్లో ఆయనకి నేను మేకప్. దాంతో నేను ఇక స్టాండ్ అయిపోయాను. అదే మేకప్ గెటప్స్ గురించి చెప్పుకుంటే తెలుగు సినీ పరిశ్రమలో రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు అందరికీ. కానీ అల్లూరి సీతారామరాజు గారు అంటే ఒక కృష్ణ గారే గుర్తొస్తారు. ఆ గెటప్కి ఎంత టైం పట్టింది? అసలు ఆ గెటప్ని ఎక్కడ నుంచి స్ఫూర్తి తీసుకున్నారు సార్ మీరు? అసలు మేము అల్లూరి సీతారామరాజు ప్రజానాట్య మండలిలో గరికపాటి రాజారావు గారు 250 నాటకాలు ఆడాడు. ఆ 250 నాటకాలకి నేను మేకప్ పనిచేశాను. మా గురువు గారు కుమార్ గారు అని ఉన్నాడు. ఆయన దగ్గర శిష్యులు నాటకాల్లో. ఆ నాటకాలతోటి అద్దుట్లో వేసిన గెటప్స్ కంప్లీట్గా ఇందుట్లో దించాం. అప్పుడు కృష్ణ గారు ఆ నాటకం చూసి ఎప్పటికైనా నాటకం ఆడాలనే తాపత్రయం ఆయనకు ఉండేది. అదే ట్రయల్ అసాధ్యుల్లో సీతారామరాజు గెటప్లో కొంత ట్రయల్ తీసుకున్నాం. దానికి కూడా
అసాధ్యుడికి కూడా ఈయన మన రామచంద్రరావు గారు డైరెక్టర్. దానికి సీతారామరాజుకి కూడా ఆయన డైరెక్టర్. ఆ ట్రైన్ చూశాడు. చూసి ఈ నాటకాలు చూసేవాడు ఆయన, కృష్ణ గారు. ఈ నాటకాలు చూసి ఈ నాటకం ఎప్పటికైనా చేయాలనే ఉద్దేశంతో ఆ ట్రైన్లో తీసాం. తర్వాత అడిగాడు నన్ను, ఎలా ఉంటుందా సినిమా అంటే, బాగుంటుందంటే తీద్దామన్నా. అప్పుడు రాజారావు గారి స్క్రిప్టు నాటకం ఆడితే ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుందో కనుక్కోమన్నాడు. అప్పటికి రాజారావు గారు లేరు, చనిపోయారు. అప్పుడు కాకరాలని ఉన్నాడు నా ఫ్రెండ్, అందుట్లో యాక్ట్ చేశాడు. రాజారావు గారి శిష్యుడు అతను. ఆ నాటకంలో యాక్ట్ చేశాడు సీతారామరాజు. అతన్ని పిలిచి ఎలా ఎలా ఎంత అవుతుందిరా ఏంటి అంటే, ఎందుకు 2000 అంత అంటే ఎక్కువ అవుతుంది. అయితే ఇట్లా 2000 అవుతుందంటాను. ఆలోచించి ఆయన, ఎందుకులే ఆయన స్క్రిప్ట్ ఏమన్నా ఉందా ఏమన్నా చూస్తారా అని అడిగాడు. కాకరాలతో చెప్తే కాకరాలు ఏం చేశాడంటే, ఆయన సినిమాకని కూడా స్క్రిప్ట్ ఏదో తీయాలనుకున్నాడు, ట్రై చేశాడు. ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఇవ్వటం జరిగింది. దాన్ని చూసి దానితో సినిమా తీసాం. అంటే అల్లూరు సీతారామరాజుగా కృష్ణ గారిని గెటప్ వేసి రెడీ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? అప్పుడు గెటప్కి 15 minutes టైం పట్టింది. చాలా ఫాస్ట్గా చేసేవాడు. ఓకే. గడ్డం పెట్టడం కానీ, ఓకే, ఇగ్గు పెట్టడం కానీ. నేను ఆయనకి చాలా తక్కువ టైంలో మేకప్ వేసేవాడు. ఎప్పుడు మామూలు గెటప్లు అయితే 7 minutes అలా ఈజీగా మేకప్ వేసేవాడు. 7 నిమిషాల్లో అయిపోయింది. ఇప్పుడున్న వాళ్ళు 2 గంటలు 3 గంటలు గంటలు అసలు మేకప్. నాకెందుకో మరి ఆ స్పీడ్ అలవాటు అయింది. అదే, అంటే ఇప్పుడంటే క్యారవాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి సార్ మేకప్ వేసుకోవడానికి. అప్పుడు ఎలా మేకప్ చెట్ల కింద? అప్పుడు అక్కడ అసలు ఏమున్నాయి, పొలాల్లోనే మేకప్ వేయాల్సి వచ్చేది. పొలాల్లోనే లైట్లు సిస్టమ్ ఏమి ఉండేది కాదు, అలా వేసేవాళ్ళు. సీతారామరాజుకి ఆయన చాలా కష్టపడి బాగా డబ్బు వెచ్చించి చేసిన పిక్చర్ అండి అది. అప్పుడు అక్కడ ఏంటంటే మన్యంలో మా ఫ్రెండ్ రామలింగేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్, అక్కడికి వెళ్ళి VGP గార్డెన్ లాగా అటాచ్డ్ బాత్రూమ్స్తో సహా రూములు వేసేసారు. అది చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు. 3-4 ఎకరాల పొలంలో చేశారు. ఆ సినిమాకి ఆయన చాలా కష్టపడ్డాడండి. అంటే గెటప్ చేంజ్, అంటే పొద్దున ఒక సినిమా, సాయంత్రం ఒక సినిమా, 3-5 సినిమాలు చేసేవాళ్ళం రోజుకి. అదే గెటప్ మార్చేసుకోవటం, 5 నిమిషాల్లో మార్చేసుకోవటం. అందుకే నాకు స్పీడ్ అలవాటు అయింది. ఆ స్పీడ్ అలవాటు అనడానికి కారణం కూడా అదే. టక్మని బిగ్గు మార్చేసి గెటప్ మార్చేసి చేయటంలో స్పీడ్గా చేసేవాడు. తర్వాత ఈ గెటప్లు కూడా చాలా గెటప్లు చేశాను నేను. ఆయనకి అది కుదిరింది. కొన్ని గెటప్లు అసలు మనిషిని గుర్తుపట్టలేనంత గెటప్లు కూడా చేశాను. నెంబర్ 1 అయితే చార్లీ చాప్లిన్ గెటప్. అక్కడి నుంచి ఇంకో గెటప్, 5 నిమిషాల్లో ఒక గెటప్ స్పీడ్గా చేసేసేవాడు. తర్వాత ఆయన శివాజీ క్యారెక్టర్ చేయాలనేది పట్టుదల ఉండేది. ఒక ట్రైల్ దాంట్లోనే వేసాం మేము శివాజీకి. కృష్ణ గారికి ఫస్ట్ విగ్ ఏ సినిమాకి వాడారు సార్ మీరు? అసాధ్యుడిలో విగ్ న్యాచురల్గా ఆయనకి ఒరిజినల్ హెయిర్ ఎలా ఉందో అలా తయారు చేయించి పెట్టారు. అసాధ్యుడిలో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, గొప్ప ఇన్సిడెంట్. మేకప్ వేసి విగ్గు పెట్టి మేకప్ వేసి అసలు ఫిలింలో డిఫరెన్స్ వచ్చింది. మా గురువుకి ఇదే తెలుసు. ఆ ఫారెన్ నుంచి బుక్స్ తెప్పించి స్టడీ చేసేవాడు. ఆయన థియరిస్ట్, ప్రాక్టికల్గా ఆయనకి నాలెడ్జ్ లేదు, తక్కువ. ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను చేసేవాడిని, ఆయన థియరీ నాకు ఎక్కువ ఉపయోగపడేది. అదే అసాధ్యుడికి వచ్చేటప్పుడు, సాక్షికి వెళ్ళేటప్పటికి సాక్షిలోనే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. న్యాచురల్ మేకప్, రంగులు గింగులు. ఆ రోజుల్లో మా సీనియర్స్ అంతా ఇక్కడ తెల్లగా, ఇక్కడ వైటు, ఇక్కడ రోజు, ఇదంతా కట్టింగ్స్, లైట్ అండ్ షేడ్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అది లేకుండా ఫిలిం మారిన కొద్దీ అది అక్కర్లేదనేది నాకు తెలిసింది. నాకు తెలిసిన నిజం మా గురువు గారి ద్వారా. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాక్షి నుంచి నేను స్టార్ట్ చేశాను న్యాచురల్ మేకప్. అప్పుడు అసాధ్యుడికి వచ్చినప్పుడు న్యాచురల్గా మేకప్ వేసి నేను సెట్కి వెళుతుంటే
అక్కడ రామానాయుడు గారు ఎదురయ్యారు. రామానాయుడు గారు ఎదురయ్యి ఆయన చూడగానే కృష్ణ నీకు మేకప్ ఎవరు అవుతాడే అన్నాడు. ఇతనేనండి ఫస్ట్ క్లాస్, ఏదో రంగులు లేకుండా చక్కగా మేకప్ చాలా బాగుంది, విగ్గు చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో బాగుంది అన్నాడు. అలా జరిగింది. అక్కడి నుంచి ఇంకా సెట్ లోపలికి వెళితే అక్కడ ఏం జరిగిందంటే టైం ఉంది కృష్ణ అన్నారు. ఆ పక్కనే విఠలాచారి గారి షూటింగ్ జరుగుతుంది. విఠలాచారి గారు కృష్ణ నేను లోపలికి వెళుతూ ఉండగానే పరిగెట్టుకొచ్చి కృష్ణ ఎవరు నీకు మేకప్ వేసిందని అడిగాడు. ఇది ఎవరికి దక్కదండి అంటే ఇతనేనండి. చాలా బాగా చేసావయ్యా, ఇంత ఎర్ర రంగు కంకర రంగు పూసేసి ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. అలాగా మా జర్నీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మేము కంటిన్యూ అయిపోయాం. ఇప్పుడు సినిమాల్లో ఒక హీరో లుక్ టెస్ట్ అంటారు, స్క్రీన్ టెస్ట్ చాలా చేస్తారు సార్. ఒక హీరో సినిమా స్టార్ట్ చేసే ముందు చాలా చేస్తారు, కానీ మీరు అప్పట్లో కథ మీరు విని దానికి ఎలా ఉండాలి అంటే మీరు డిజైన్ చేశారు. నేనే డిజైన్ చేశాను. ఇప్పుడు మాయదారి మల్లిగాడు ఉంది, మల్లిగాడికి రాదూరి సుబ్బారావు వచ్చి ఒక స్కెచ్ తీసుకొచ్చాను. కృష్ణ గారికి పెద్ద నమ్మకం ఉన్నాను. ఇది మాధవరావు ఈ స్కెచ్ చూడు, దీన్ని ఇలా చేయించి పెట్టు విగ్గానని. మాధవరావుకి స్కెచ్ ఇవ్వద్దండి, కథ చెప్పండి, అతను చేయించుకుంటాడు విగ్గని ఆయనే చెప్పాడు. చెప్తే రావయ్య ఆఫీస్కి అన్నాడు. ఆఫీస్కి వెళ్తే కథ చెప్పాడు, నేను విగ్ రెడీ చేసుకున్నాను. అంత నాలెడ్జ్ అంటే ఆలోచించేవాడిని. కృష్ణ గారు చేసే ప్రతి సినిమా కథ మీరు కూడా వింటారు కృష్ణ గారితో పాటు. అలా కథ విన్నప్పుడు ఈ కథ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది మీరు నేను చెప్పేవాడిని అండి. ఓకే, ఆయన నవ్వేవాడు, చెప్పేవాడిని. కొన్ని సినిమాలు అయితే దెబ్బతిన్న అంటే అని కూడా చెప్పేవాడు. ఓకే, అంటే మీరు చెప్పి ఈ సినిమా వద్దన్న తర్వాత ఆయన చేసి అది ఫెయిల్ అయింది ఏదన్నా ఉందా? మీరు చెప్పింది జరిగింది? జరిగింది. అది ఒక సినిమాకి చిరంజీవి యాక్ట్ చేశాడు. అదేదో సినిమా అండి, డ్యాన్సు. ఓకే, ఆ సినిమా ఈయనకి వస్తే కృష్ణ గారు అన్నాడు, నా చిరంజీవిని పెట్టుకోండి, నాకు ఖాళీ లేదన్నాడు. ఏమండి అది బాగుంటుందండి, బాగా ఆడుద్దండి. సర్లేవయ్యా చిరంజీవి చేసుకొని. తర్వాత కటకటాల రుద్రయ్యకి అడిగారు కృష్ణ గారు. అడిగితే కృష్ణరాజును పెట్టుకోమని చెప్పి ఈయన కృష్ణరాజు గారు చేశారు. అంటేను సార్ బెస్ట్ మూవీ గ్యారెంటీగా హిట్ అవుతుంది, వదలకండి అని చెప్పి అతను చేసుకొని అన్నాడు. ఓకే, అది మేము మెడ్రాస్లో షూటింగ్లో మాకు అప్పుడు హైదరాబాద్ వస్తే రిలీజ్ అయింది. మాధవరావు మన ఇద్దరం సినిమాలు చూద్దాం థియేటర్కి ఫోన్ చేయించి మేనేజర్ తోటి ఇద్దరు వెళ్ళాం. మాకు కుర్చీలు వెనకాల వైపు ఎవరికి కనపడకుండా కుర్చీలు వేస్తే కూర్చున్నాం. చూసి బాగుంది ఆ సినిమా. అప్పుడేదో మాది ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది, మాది ఫ్లాప్ అయింది. ఓకే, అది మానేసి ఇది ఒప్పుకున్నాడు. అలాగా కొన్ని. ఇప్పుడు కృష్ణ గారు ఎన్నో సినిమాల్లో చేశారు. ఆయన సినిమాల్లో బెస్ట్ మూవీ మీకు నచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఈ గెటపల వైడ్గా సీతారామరాజు ఒకటి మోసగాళ్ళకు కష్టపడి చేశాడు. ఓకే, కృష్ణ గారిలో మీకు నచ్చేది నచ్చంది అంటే ఏం చెప్తారు సార్? నచ్చేది అన్నీ నచ్చంది ఏం లేదు. ప్రొడ్యూసర్ తాలూకు మనిషి ఆయన. ప్రొడ్యూసర్లు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే డబ్బులు కూడా అడిగేవాడు కాదు, వదిలేసేవాడు. వాళ్ళ బ్రదర్స్ కూడా అలాగే. ఇంకోటి ఏంటంటే నైట్లో ఆయనకి పడుకోవడానికి టైం కూడా లేకుండా కాస్ట్యూమ్స్ వేసుకొని అలాగే పడుకొని లేచాక వెంటనే అదేం కాదు. కొన్నాళ్ళ తర్వాత ఓకే ఆయన 6 o'clockకి క్లోజ్ చేసేవాడు. ఓకే, 6 గంటలకి షూటింగ్ క్లోజ్ అయిపోయాడు. అది పట్టుబట్టి మేము నిర్మల్ గారు దానికి బాగా సపోర్ట్ చెప్పారు. వద్దండి అంత కష్టపడి చేయటం ఏంటని. అంటే కృష్ణ గారు విజయ నిర్మల్ గారిని వివాహం చేసుకోవడానికి ముందు ఎలా ఉండేవారు, చేసుకున్న తర్వాత ఎలా ఉండేవారు, అది మీరు తేడాలు ఏమైనా గమనించారా? డ్రింక్కి అలవాటు ఎక్కువ. ఓకే, అవన్నీ మానేశాడు తర్వాత బాగానే.
ఆ పెళ్లి జరిగిన సమయంలో అసలు ఎలా జరిగింది సార్? తిరుపతిలో చేశారు కదా, మీరు ఉన్నారు అప్పుడు? ఉన్నాను నేను. ఓకే. ఎవరెవరు వచ్చారు పెళ్ళికి మెయిన్ సినిమా ఇండస్ట్రీ నుంచి? సినిమా ఇండస్ట్రీ నుంచి చంద్రమోహన్, ప్రతాపాట్స్ రాఘవ, ఓకే, కొంతమంది. కృష్ణ గారు అప్పుడు అసలు పర్సనల్ లైఫ్ని ఈ సినిమా షూటింగ్స్ని ఎలా బ్యాలెన్స్ చేసేవారు సార్? ఇద్దరు మంచోళ్ళు కనుక అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు గడిపి. ఇంకో ఎన్టీఆర్కి పోటీగా కృష్ణ గారు సినిమాలు చేసేవారని అంటారు, అది నిజమేనా సార్? ఎంతవరకు అసలు అలాంటి సినిమాలు ఏం? అదే కదా ఇప్పుడు కురుక్షేత్రం స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేసినప్పుడే వచ్చింది. సీతారామరాజు అప్పుడు కూడా రామారావు గారు కొంచెం ఎందుకు బ్రదర్ అది తీయటం అన్న ఫీలింగ్ అన్నాడు. ఆయన అంతకుముందు ఏదో గెటప్ వేసి ఉన్నాడు కదా సీతారామరాజు. సీతారామరాజు గెటప్ రామారావు వేశాడు, జగ్గయ్య గారు కూడా ఏదో సినిమాలో చేశాడు, కానీ అంత బాగా రాలే. ఈ గెటపే కృష్ణ గారికి ఆ గడ్డం అది బాగా సూట్ అయింది. వస్తాడు నారాజు ఈరోజు సాంగ్ ఒకటి ఉంది, గడ్డం పెట్టాను, గడ్డం వేసి అది ఫస్ట్. దానికి ఆ సాంగ్ చూడడానికి గుమ్మడి గారు వాళ్ళంతా వచ్చారు. గుమ్మడి గారికి గడ్డం మీసం అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. చూసి అబ్బా ఎంత బాగుందయ్యా గడ్డం అని మెచ్చుకున్నాడు గుమ్మడి గారు. అలాగా స్టెప్ బై స్టెప్ క్లైమాక్స్కి వెళ్ళే వరకు గడ్డం పెద్దది. సీతారామరాజు అద్భుతమైన గెటప్, దానికి సమస్య లేదు. అంటే కృష్ణ గారు ఎన్టీఆర్ గారితో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళ, నాగేశ్వరరావు గారితో ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళ? ఎన్టీఆర్ గారితో ఎక్కువ క్లోజ్. కృష్ణ గారు నాగేశ్వరరావు గారిని ఒక చోట ఆయనకు సత్కారం జరుగుతుంటే చూసి, ఆయనకున్న ప్రజాదరణ చూసి ఆయన హీరో అవ్వాలని అనుకున్నారు అని చెప్తారు, నిజమే సార్? నాతో ఎప్పుడు చెప్పాల మాట. ఓకే. ఆయనను ఈయన కలిసి యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, దానికి నేనే చీఫ్గా పనిచేశాను. ఓకే. అది అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగింది. ఇంకా కృష్ణ గారిని మీరు చివరిగా ఎప్పుడు కలిసారు సార్? చివరిగా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని ఇంటికి. తర్వాత ఆవిడ పోయినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను, నేను నా వైఫ్. వెంటనే ఫ్లైట్లో బయలుదేరి వచ్చేసాను. అప్పుడు కలిశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి చూసేవాడిని. ఇందిరమ్మ గారు పోవటం, అలా పెద్ద అబ్బాయి చనిపోవటం, ఇవన్నీ జరిగాయి. అన్ని టైంలో ఆయన కలిసేవాడిని. ఏదైనా ఉంటే నేను కలిస్తే ఎందుకంటే ఎక్కువసేపు గట్టిగా వాటేసుకొని గుళ్ళు నేర్చేసాం. ఒంటరిగాడు అయిపోయాడు. ఆ తర్వాత నా వైపు పోయినప్పుడు ఫోన్ చేసి ఇలా జరిగిందండి, అయ్యో మాధవరావు గుళ్ళు నేర్చేసాడు. చాలా సెన్సిటివ్, మాకు అటువంటి అనుబంధం ఎక్కువ ఇద్దరికి, ఆ ఫ్యామిలీతో. ఇందిరమ్మ గారితో కూడా, ఇందిరమ్మ గారు అంటే నా వైఫ్ నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం ఎప్పుడైనా కలవటానికి. అన్నయ్య గారు అని పిలిచేది. అంటే కృష్ణ గారు మిమ్మల్ని ఒక మేకప్ మ్యాన్గా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక సోదరు లాగా చూసుకున్నారు? ఫ్రెండ్, స్నేహితుడు, ఇద్దరం కలిసి. ఓకే. అంటే ఈ ఒకటి గాసిప్ లాగా ఒకటి ఉంది సార్, ఏంటంటే జీవిత రాజశేఖర్ గారు మీ మీద ఏదో కృష్ణ గారికి చెప్పి దూరం చేశారు అనేదో ఒకటి వచ్చింది. అది ఒక చిన్న గమ్మత్తైన ఇన్సిడెంట్. ఓకే. అదేంటంటే నేను చెన్నై యూనియన్ ప్రెసిడెంట్గా 2 years పనిచేశాను. మాకు ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వాళ్ళం కాదు, కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఎక్కువ ఉండేవి. ఫౌండర్ని మా గురువు ఈయన కుమార్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన. అక్కడ నేను జాయింట్ సెక్రటరీనో ఏదో చేశాను. నేను మంచి పీరియడ్లో ఉండేవాడిని. నన్ను పట్టుకుని మాధవరావు నన్ను తీసుకుని వెళ్ళి 10 మందిని జాయిన్ చేశాను. అలా వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆ యూనియన్లో దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళుతూ ఉండగా మా గురువు గారు వెళ్ళిపోయిన తర్వాత నేను 2 years ప్రెసిడెంట్ అయ్యాను. అప్పుడే కార్డుల సిస్టము అదంతా పెట్టడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఎవరో వచ్చి మా యూనియన్ పెడతామండి అని చెప్పంటే నువ్వేం చేస్తుంటావయ్యా అని అడిగా. నేను టైలర్నండి అన్నాడు. కాస్ట్యూమ్ వాళ్ళు మీరు మా యూనియన్ పెట్టడం ఏంటి,
మేము పెడతామని చెప్పి అప్పుడు ఇక్కడ యూనియన్ పెట్టి 7 years ఫస్ట్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఓకే 7 years ప్రెసిడెంట్గా. ఓకే అలాంటి భావాలు ఉండి అప్పుడు మాకు చిన్న డిస్ప్యూట్ వచ్చింది. నేను కృష్ణ గారు నిర్మల్ గారు క్యాంపెయిన్ పార్టీ క్యాంపెయిన్కి ఎలక్షన్ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ ఆ మీటింగులు చెప్పుకుంటూ మెడ్రాస్ వెళ్ళాం. మెడ్రాస్ వెళ్ళి వీళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నేను 2 రోజులు ఆగి వస్తానండి అని చెప్పాను. ఇంతలోకి స్ట్రైక్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి అక్కడికి. ఆ స్ట్రైక్ స్టార్ట్ అయినప్పుడు నన్ను మా వాళ్ళు పిలిచి నువ్వు ప్రెసిడెంట్ ఇక్కడ ఒకప్పుడు నువ్వు కదలటానికి వీల్లేదు అని చెప్పి అప్పుడు కృష్ణ గారికి ఫోన్ చేసి ఇలా జరిగిందండి ఏం చేయమంటావు, దాన్నే ఉంది మొదలు, ఓకే ఉండిపో చూస్తాను నేను. అప్పుడు ఇక్కడ నాయుడు గారు రామానాయుడు గారు వీళ్ళందరూ ఏంటి మాధవరావు రాకపోవటం ఏంటి, ఇన్నాళ్ళు మీరు కలిసి ఉన్నారు కదా, వాళ్ళకి అదే కదా తెలిసింది. లోపల మా ఇద్దరుకున్న అండర్స్టాండింగ్ తెలియదు కదా అని అంటే తీసేవయా అక్కర్లేదు అని ఇక్కడ బలవంతంగా ఒక 5-6 పిక్చర్లు ఓపెనింగ్ పెట్టారు. పెడితే ఏం జరిగిందంటే నాకు ఫోన్ చేశాడు, మాధవరావు విగ్గులు ఎక్కడున్నాయి, మేకప్ బాక్స్ నేను పంపిస్తావా, నేను మనిషిని పంపిస్తాను. ఏంటండి అన్న ఇలా జరుగుతుంది, మేకప్ నాగేశ్వరరావు గారు మేకప్ మ్యాన్ చేత చేయించుకుంటాను, అలాగే చేయించుకోండి అని చెప్పి పంపించాను విగ్గులు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు మేకప్ మ్యాన్ నాకు ఫోన్ చేశాడు, గురువుగారు ఇలా పరిస్థితి మేకప్ వేయమంటారు, తప్పకుండా ఏవయ్యా తప్పులేదు, విగ్గది పంపించాను చూసుకోను. 6 పిక్చర్లు ఓపెనింగ్ చేశారు. ఓకే ఇక్కడోళ్ళు పట్టుబట్టి స్ట్రైక్ ఉన్నా కూడా స్ట్రైక్లో. అప్పుడు కృష్ణ గారు ఏం చేశారంటే నేను చేసిన గెటప్ ఫోటో అక్కడ పెట్టి చూసి ఇలా చేయవయ్యా మేకప్ అన్న. ఆయనకి ఐబ్రో గీయటం రాలే, ఒకళ్ళు చేయి వరుస ఇంకోళ్ళకి రావటం కష్టమే ఎంతైనా. అప్పుడు కృష్ణ గారు ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళంతా బలవంతం పెట్టారు. అప్పుడే రాజశేఖర్ వచ్చి మీరు మాధవరావు గారిని ఎందుకు తీసేయకూడదు అది జీవితాన్ని రాజశేఖర్ ఓకే అన్నారు. ఓకే అంటే ఆయన నవ్వాడు, నాకు తెలుసు అని. అయిపోయింది, షూటింగ్లు చేశారు. షూటింగ్లు చేసిన తర్వాత కెమెరామ్యాన్ తోటి స్టిల్ కెమెరామ్యాన్ తోటి చెప్పాడు అన్నీ ఎన్ని షూటింగ్లు, ఈ 6 షూటింగ్లు అయ్యి స్టిల్స్ ఇమ్మీడియట్గా తెప్పించి పెట్టు 3ంటికి అన్నాడు. మార్నింగ్ అయిపోయింది షూటింగ్, మధ్యాహ్నం భోజనం చేశాడు, 3 o'clockకి ఆఫీస్కి వెళ్ళాడు. వెళుతూ నేను చేసిన గెటప్ స్టిల్ పట్టుకుని వెళ్ళి టేబుల్ మీద పెట్టాడు, తీసుకురమ్మన్నాడు. బ్రదర్స్ తోటి పిలిచి హనుమంతరావు గారిని చూడండి మాధవరావు చేసింది ఇది, వీడు చేసింది ఇది, ఇలా ఉంటే నేను ఎలా ఉంటాను, బాగాలేదన్నయ్య, ఆయన చేసింది కరెక్ట్, ఫోన్ చేయండి. మెడ్రాస్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాధవరావు ఆయనే మాట్లాడాడు, మాధవరావు నేను రేపు చెన్నై వస్తున్నాను, VGP గార్డెన్స్లో రూమ్ తీసుకో, మేకప్ బాక్స్ పంపిస్తాను, పలానా కంపెనీకి విగ్గు తీసుకొస్తాను, ఎక్కడుందంటే పలానా చోట ఉందండి అన్న, నేను తీసుకొస్తాను, వాళ్ళది షూటింగ్ అన్నాను, నువ్వు 10ంటికి అంతా ఇల్లు అక్కడ ఉండు, నేను వస్తాను ఫ్లైట్లో. వచ్చి నవ్వుతూ రాజశేఖర్ ఇలా అన్నాడయ్యా, రామానాయుడు ఇలా అన్నాడయ్యా, అదిగా ఇలా చేశారు చూడు ఎలా ఉన్నాయో, నా మేకప్ దరిద్రంగా ఉంది అని ఇలా చెబుతూ ఉండగా రాజశేఖర్ తలుపుకుంటాడు. ఆయన కూడా షూటింగ్ ఇక్కడికి వచ్చాడు. ఓకే అది VGP గార్డెన్. తలుపు కొట్టి డోర్ కొడితే వెళ్ళి తలుపు తీశాడు, వచ్చాడు. అప్పుడే చెప్పాడు రాజశేఖర్ గురించి, జీవిత గురించి. వాళ్ళిద్దరు వచ్చి నన్ను చూసి నెవరిపోయి బిక్కమొక్క వేశారు. నేనేం మాట్లాడలా. ఆ తర్వాత అది తర్వాత ఇప్పుడు జీవిత రాజశేఖర్ గారితో మాట్లాడుతున్నారు, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుని ఎప్పుడైనా నవ్వుకున్నారు? అది ఎప్పుడో మర్చిపోయాం. ఓకే నాయుడు గారు కూడా తర్వాత
సర్దుమణిగిపోయింది. అదే ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చారు ఆయన. అంటే మీరు అప్పుడు మహేష్ బాబు గారు కూడా మీరే మేకప్ వేస్తారా? ఫస్ట్ నేను 1-2 సినిమాలకు చేశాను. ఓకే. పెద్ద అయినా కూడా నన్ను చేయమన్నారు కృష్ణ. అప్పుడు ఆయనకి ఏదో కృష్ణ గారి గుంట్లో బాగాలి. అందరూ హనుమంతరావు, శాసగిరావు, ఇందిరమ్మ గారు కృష్ణ గారి వైఫ్, అన్నయ్య గారు మీరు చేయండి. నాకు మా మేనల్లుడు ఉన్నాడు, మా చెల్లెలు ఓకే కొడుకు, వాడు మేకప్. నేను కృష్ణ గారితో చెప్పాను, వద్దండి, ఈక్వల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి మేకప్. నేను అయితే భయపడుతూ ఉంటాను బాబు అని చెప్పి ఫస్ట్ 2-3 సినిమాలకి ఫస్ట్ మేకప్ వేసి 1-2 రోజులు వాడతాడు అతను. ఇప్పుడు అతనే కంటిన్యూ అవుతుంది. మహేష్ కూడా చాలా మంచి కుర్రాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అంటే మహేష్ బాబు గారే. కానీ మహేష్ బాబు గారికి ఒకప్పుడు హెయిర్ ఉండేది కాదు, అది విగ్గు అని కొన్ని వార్తలు వచ్చేసారు. ఎంతవరకు నిజం అది? అది అంతగా నాకు తెలియదు, కానీ హెయిర్ స్టైలిస్ట్ వచ్చి చేస్తుందని చెప్పారు. ఓకే. తెలుసు. అప్పుడైతేనేమో మేకప్, విగ్గు అన్నీ మేమే చూసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్రత్యేకంగా హెయిర్ స్టైలిస్టులు వేరే బాంబే నుంచి వస్తాం. అది అలా హ్యాబిట్ అయిపోయింది. ఆ రోజుల్లో మాకు లేదు అది. మేము అన్నీ కలిపి మేమే చూసుకున్నాం. అంటే ఆ రోజుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉండేది కాబట్టి విగ్గులు వాడేవారు. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా విగ్గులు వాడుతున్నట్టు మీకేమైనా తెలిసింది? విగ్గులు కొంతమంది వాడతారు అనుకుంటాను. ఓకే. అంటే అదే నందమూరి బాలకృష్ణ గారు ఆయనే ఓపెన్గా చెప్పారు విగ్గు వాడుతున్నా అని. అలా ఆయన కాకుండా ఇంకా ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా విగ్గులు వాడేవాళ్ళు ఉన్నారు? విగ్గులు వాడేవాళ్ళు నేను పెద్ద టచ్లో లేదు కదా. ఓకే. అంటే ఇప్పుడు కృష్ణ గారు ఎన్నో గెటప్స్ వేశారు కదా, వాటిలో మీకు ఎక్కువ టైం పట్టిన గెటప్ వేస్తారు మేకప్ వేయడానికి? ఎక్కువ టైము ఇంచుమించు అన్నిటినీ తొందరగానే చేసేవాడిని. బట్ కిలాడి కృష్ణుల్లో గెటప్ ఒకటి చేసి మొత్తం బోడిగుండు, ఆయనకి పుల్లుగా గుండు, పిలక, పళ్ళు, ఆ గెటప్ కొంచెం లేట్ అయింది. ఎక్కువ టైం పట్టింది. మారు వేషం. ఓకే. ఆ సినిమా హిట్ అయిందా సార్ అప్పుడు? అది పెద్దగా విజయశాంతి ఫస్ట్ పిక్చర్ అది. ఓకే, విజయశాంతి ఫస్ట్ పిక్చర్. ఓకే. జయసుధ గారికి కూడా మీరే మేకప్ వేశారని కూడా? జయసుధ గారికి ఫస్ట్ మేకప్ నేనే వేసాను. ఇది 12 కాపురం. 12 కాపురంలో ఫస్ట్ ఆవిడ స్టార్ట్ అయింది. అందుట్లో కూడా నరేష్ కూడా ఫస్ట్ 12 కాపురం అతనికి అందరికీ. ఓకే. కృష్ణ గారు మహేష్ బాబుతోనూ ఎలా క్లోజ్గా ఉండేవారు, నరేష్ గారితో కూడా అలా క్లోజ్గా ఉండేవారు? ఓకే. ఇద్దరి మధ్య ఎప్పుడు భేదాలు చూపించాలి? ఓకే. ఇంకోటి రమేష్ బాబు గారు ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయారు. అంటే అప్పుడు దానికి రీజన్ ఏమంటారు సార్? దీనికి రీజన్ ఏముందండి, అంటే ఆరోగ్యం సమస్యలు. ఆరోగ్య సమస్య. ఓకే. కృష్ణ గారు ఎలా? చాలా మంచోడండి రమేష్, చాలా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. ఇద్దరు పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా, కృష్ణ గారి ఆడపిల్లలు కూడా బుద్ధిమంతులు, మంచి పిల్లలు. ఈ రమేష్ చాలా మంచివాడు. కానీ కృష్ణ గారు కూతురు హీరోయిన్ అవ్వాలని ఆమెకు ఉండేది, కానీ ఆమె చేస్తూ ఫ్యాన్స్ వద్దన్నారు, ఆమె హీరోయిన్ అన్నారు, దానికి ఆపేశారంటారు. నిజం? అది నిజం. ఆ అమ్మాయి ఓ సినిమాలో, సొంత సినిమాలో, కృష్ణ గారి పిక్చర్లోనే హనుమంతరావు గారు పిక్చర్ తీశారు, అందుట్లో యాక్ట్ చేసి. అంటే మేకప్ విషయానికి వస్తే అప్పటి సినిమాల్లో మేకప్కి ఇప్పుడు వేస్తున్న సినిమాల మేకప్కి తేడా అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు ఫిలిం కాదండి, అప్పుడు ఫిలిము, ఇప్పుడు సిప్, ఆ డిఫరెన్స్. ఇప్పుడు అసలు బ్లాక్ అండ్ వైట్ సినిమాలని వెండిదారు అనేవాళ్ళు. ఫిలింలో బెండ్ వచ్చేదండి, వేస్ట్ ఫిలింలో దాన్ని కరిగించి పిండి తీసేది. అది ఫిలిం రాను వచ్చే చేంజ్. అది అలాగే మేకప్లో కూడా అలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఎంత దగ్గరగా న్యాచురల్గా ఉంటే అంత బాగుంటుంది. అప్పుడు లైట్ అండ్ షేడ్స్ వర్క్ చేసేవాళ్ళు. నాకంటే ముందు ఇంకా లైట్ అండ్ షేడ్స్ ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు.
నేను నా తర్వాత అలా స్లోగా సినిమా ఈ మేకప్లు అనేవి రెగ్యులర్గా వేసుకోవడం వల్ల సినిమా వాళ్ళకి చర్మానికి సంబంధించిన క్యాన్సర్ ఇట్లా వస్తుంటాయి. అస్సలు రాదండి, అది అపోహ. ఓకే. ఎందుకంటే మేకప్ ఆర్టిస్ట్కి ఫేస్కి ఫుడ్గా పనిచేస్తుంది. ఓకే. ప్రొటెక్షన్ ఏంటంటే సన్ వచ్చిన దీన్ని అది దెబ్బ తగలకుండా లోపల. తర్వాత బ్లాక్గా ఉన్న మనుషులకు కూడా మేకప్ వేస్తే రాను వాళ్ళు కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే షర్ట్ వేసుకుని నడిచి తీసేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది. అవును. అలాగే మేకప్ కవర్. ఓకే. మేకప్ వల్ల అయితే ఎలాంటి హామీ ఉండదు. ఎలాంటి హామీ ఉండదు. మేకప్ కెమికల్ తయారు చేసిన దాంట్లోనే ఉంది ఆ గొప్పతనం. ఓకే. ఇంకోటి విగ్గులు ఉన్నాయి సార్. విగ్గుల్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఏ విగ్ ఎలా ఉంటుంది సార్? స్కెచ్ వేస్తారండి. ఒకప్పుడు పోకులర్ పిక్చర్కి, మైథలాజికల్ పిక్చర్లకి, వీటన్నిటికీ కూడా స్కెచెస్ వేసి ఆ స్కెచ్ ప్రకారం విగులు పెట్టేవారు. అది డ్రెస్సింగ్ చేయటం అంతా ఉండేది. దాంట్లో ఎక్స్పర్ట్లు ఉన్నారు కొంతమంది. ఓకే. వాళ్ళు బాగా చేసేవాళ్ళు. తర్వాత మన మేకప్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆ స్కెచ్ దగ్గర పెట్టుకొని ఒకప్పుడు దాన్ని హీట్ చేసి హీటర్లతో పెట్టి తిప్పి రకరకాలుగా మలుచుకోవటం అయి ఉండేది. ఓకే. కథ తెలిస్తే కథను బట్టి ఊహించుకోవటం వేరు, ఇలా చేసుకోవటం వేరు. అంటే విగ్గు పెడితే హెయిర్కి, ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ ఉంటుంది, దాని మీద విగ్గు పెడితే లోపల ఉన్న హెయిర్కి ఎలాంటి ఇబ్బంది ఏముండదు. విగ్గు పెడితే ఇబ్బంది ఏముండదు. గాలి ఇది ఉంటుంది. పైగా విగ్గు వల్ల ఏమిటి ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు నాకు అనిపించేదానికంటే ఇప్పుడు చేసేదానికంటే ఒకప్పుడు చేసింది ఫేస్ మోల్డింగ్ చక్కగా మోల్డ్ అవుతుంది. ఓకే. విగ్గుతోటి ఫేస్ చేంజ్ అవుతుంది. ఓకే. మేకప్లో కూడా చాలా చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చేసిన గెటప్లో కొన్ని గెటప్లు కృష్ణ గారి ఫేస్ ఎంత కనపడుతుంది. ఎలాగంటే మేకప్. ఓకే. ఒక గెటప్ ఉంది, మీసాలు ఇలా పెట్టి యమధర్మరాజు గెటప్ లాంటి విచిత్రంగా మారిపోయాడు. తర్వాత అంతం కాదు ఇది ఆరంభం. ఒక గెటప్ చేసి దాన్ని చూసి ఫ్యాన్స్ కన్నులాలు కుత్తే అని పెద్దగా టైగర్ అని పిలిచేవాడు. ఆ కన్ను రాయటం మేకప్లో చాలా చేంజ్ ఇప్పుడు కూడా చేయవచ్చు. చేంజ్ తీసుకొచ్చాను రోజులు అయ్యి. నాకు అటువంటి అవకాశం దొరికింది. కృష్ణ గారి మీద ఎక్స్పెరిమెంట్లు చేసుకోవడానికి నాకు అవకాశం దొరికింది. ఆయన సినిమాల్లో ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారో మీరు ఆయన విగ్గుల్లో, ఆయన మేకప్లో అన్ని విగ్గులు మార్చాను. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఓకే. ఫస్ట్ విగ్గు అమెరికన్ విగ్గు పెట్టింది నేనే. హాలీవుడ్ నుంచి తెప్పించిన విగ్గులు పెట్టింది నేను. ఓకే. విగ్గు పెట్టినప్పుడు అంటే విగ్గు పెట్టిన తర్వాత యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి, దూకేది ఇలా ఉంటాయి. అలా ఎప్పుడైనా విగ్గు జారి పడిపోయిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా సార్? గట్టిగానే. ఓకే. ఇలా ఒకప్పుడు అంటించే విగ్గు వచ్చేది. అప్పుడు తర్వాత నేను ఎలాస్టిక్ టైప్లో విగ్గు టైట్గా వచ్చేది, కూర్చునేది పెట్టేవాడిని. అది అమెరికా నుంచి తెచ్చిన విగ్గులు కూడా అలాగే ఉండే ఎలాస్టిక్ టైప్. కృష్ణ గారు ఆల్మోస్ట్ అందరు హీరోలతో యాక్ట్ చేశారు. బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో, నాగార్జున గారితో అందరితోనే యాక్ట్ చేశారు. వీళ్ళ అందరితోనూ అంటే కృష్ణ గారు ఎలా ఉండేవారు సార్ అసలు? చాలా సరదాగా ఉండేవాడు. ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, నవ్వుతూ మాట్లాడేవాడు. ఆయనకి లోపల ఒకటి బయట ఒకటి ఉండేది కాదు, చక్కగా హృదయపూర్వకంగా మాట్లాడు. కృష్ణ గారు మిమ్మల్ని నిర్మాత చేస్తాను కూడా ఒకసారి మాట ఇచ్చారన్నారు, అది చేశారా సార్ మిమ్మల్ని? ఫోర్స్ చేశాడు. ఓకే. ఆయనే కాదు, ఆదిశేషరావు గారు కూడా మీరు సినిమా తీయండి, డబ్బు మాది, చెక్ పవర్ మీది, మీరు తీయండి సినిమా, అందరు తీస్తున్నారని ఆయన అడిగాడు. కృష్ణ గారు కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే
నాకు ఒక మంచి మేకప్ మ్యాన్గా రిటైర్డ్ అయిపోతాను, నాకు సినిమా తీయటం నాకు పొట్టికి పడదు అని చెప్పి. ఇందిరాదేవి గారు ఒకసారి మిమ్మల్ని ఏదో అపార్థం చేసుకున్నారు, ఇంటికి వెళ్తే డబ్బుల విషయంలో ఏదో అని ఒకటి అంటుంటారు. అది తప్పు. ఓకే. నేను ఒకసారి ఇంటికి వెళ్ళా. ఇది కృష్ణ గారు ఏమనేవాళ్ళు అంటే, ఎక్కడన్నా డబ్బులు ప్రొడ్యూసరు ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు చేతికి ఇస్తే మా ద్వారా మా అమ్మగారికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చిరా, ఈ ఇందిరమ్మకి వెళ్ళి ఇచ్చిరా అని పంపేవాడు. పంపితే నేను తీసుకెళ్ళి ఇచ్చేవాడు. అలాగే ఒకసారి ఇందిరమ్మకి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి 25,000 ఏమో ఇచ్చారు ఇంటి ఖర్చులు. వెళితే ఇస్తే అన్నయ్య గారు ఉండండి అంది, కూర్చొని మీరు ప్రతి నెల ఏదో మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, మీ కారు పెట్రోల్ అవుతుంది కదా అని చెప్పి ఒక యాపిల్ పండు 10,000 రూపాయల కట్ట తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టి తీసుకోండి అన్నారు. ఏంటమ్మా ఇదన్నా, వాళ్ళంత ఖర్చు అవుతుంది పెట్రోల్కి, మీరు తీసుకోండి అన్నయ్య గారు అన్న. వద్దమ్మా, నా పెట్రోల్ డబ్బులకి కంపెనీ వాళ్ళు ఇస్తారు అని ఆ 10,000 అక్కడ పెట్టేసి యాపిల్ పండు తీసుకుని వచ్చేసి. ఇంకోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో కృష్ణ గారికి గొడవ జరిగిందని ఏదో అంటారు సార్. అది చిన్న గొడవ కదా, ఆయన సినిమా ఒకటి యాక్ట్ చేసినట్టు, అది అనుకోకుండా జరిగింది, అపార్థం చేసుకున్నాడు. తర్వాత మళ్ళీ బాలుకి కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, కృష్ణ గారికి కూడా బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం అంటే ఇప్పుడు కనపడ్డా కానీ నన్ను బాలు వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెట్టి రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకోటి విజయ నిర్మల్ గారు చాలా ముందు చూపు కలిగిన మహిళ. ఆమె ఒక చిన్న విలేజ్లో, అక్కడ నల్లగండ్ల అనే విలేజ్లో కూడా అప్పట్లో ఏమీ లేనప్పుడు కూడా ఒక ప్లేసెస్ తీసుకున్నారు, అంటే ముందు చూపు డెవలప్ అవుతాయని. ఇప్పుడు కృష్ణ గారిని ఒప్పించి చేశారు సార్ ఇదంతా. ఆవిడ మంచి సజెషన్స్ ఇచ్చారు. ఓకే. ఆవిడ 10 ఎకరాలు కొన్నది కదా, ఆ 10 ఎకరాలే ఆవిడకి లైఫ్. ఓకే. పైగా చాలా మందికి ఇల్లు కట్టించి పెట్టట్టు అసిస్టెంట్లకి. ఆ లక్షణాలు మంచి లక్షణాలు, దాన ధర్మాలు బాగా చేసింది. కృష్ణ గారు అప్పట్లో కూడా బుర్రిపాలెంకి ఏమన్నా మంచి బుర్రిపాలెం స్కూల్కి ఏదో చేశాడండి, అక్కడ చేశాడు, చాలా చేశాడు. ఓకే. ఆ బుర్రిపాలెం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా గౌరవించి బాగానే, వాళ్ళ గురువు గారు ఎవరో వస్తే కూడా ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించాడు. ఓకే. ఇప్పుడు దాన్నే మహేష్ బాబు గారు వారసత్వంగా అక్కడ సేవలు చేస్తూ కంటిన్యూ చేస్తున్నారు. ఆ మంచితనమే ఈ పిల్లాడికి కూడా. మహేష్ కూడా చాలా మంచి. మహేష్ బాబు గారు అదే ఇప్పట్లో ఇండస్ట్రీలో ఆయనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. అప్పట్లో అంటే కృష్ణ గారి దగ్గర ఎలాంటి సలహాలు తీసుకునేవారు, మేకప్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ? పెద్దగా కృష్ణ గారు అతని మీద వదిలేసేవాడు. ఓకే. సినిమా ఏదన్నా రిలీజ్ అయితే వెళ్ళి చూసేవాళ్ళం, బాగుందని అనుకునేవాళ్ళం. కృష్ణ గారు మహేష్ బాబు గారికి ఫస్ట్ ఇచ్చిన అప్రిషియేషన్ ఏంటి సార్? మంచి తాళ జ్ఞానం ఉందయ్యా, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. కృష్ణ గారు చనిపోయినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు, అప్పుడు కూడా మేకప్ చేశారని తెల్లవారు అంతకు ముందు రోజే వెళ్ళి చూడాలనుకుంటున్నాను. లేదు హాస్పిటల్కి వెళ్ళి వస్తారు ఆయన అని చెప్పి అన్నారు. 2-3 సార్లు ఫోన్ చేశాను. ఎందుకో నాకు ఏదో అలా వచ్చింది ఆలోచన. తర్వాత తెల్లవారుదాం నాకు ఫోన్ వచ్చింది మేనేజర్, గురుగారు ఇలా అయిపోయింది, మీరు వెంటనే బయలుదేరండి. వెంటనే వెళ్ళిపోయి చూస్తే మీరు ఇక్కడే ఉండండి, సాయంత్రం ఎప్పుడు తీసుకెళ్ళాలి, అప్పుడు కొంచెం దగ్గరుండి అన్ని బాడీని అంతా చేయించి బాక్స్లో పెట్టించి మేకప్ సరే. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మేకప్ మ్యాన్లు కావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ గారితో, అలా ఇప్పుడు ప్రయోగాలకి ఛాన్స్ లేదు. ఓకే. ఇప్పుడు మాట్లాడితే బాంబే నుంచి మేకప్ మ్యాన్లు తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంట్రెస్ట్గా ఆర్టిస్ట్ తోటి ఫ్రెండ్లీగా ఉంటూ
మీరే మేకప్ మన కుర్రాళ్ళే మేకప్ వేసుకునేటట్టు ఉంటే బాగుంటుంది. అంటే ప్రస్తుతం పిల్లలు కూడా మంచి గెటప్లు చేయగలిగిన కుర్రాళ్ళు ఉన్నారు. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇంచుమించు బాంబే నుంచి మేకప్ మ్యాన్లని రాకుండా చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. మన దగ్గర ఎంతోమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు ఇప్పటికీ కూడా, కానీ బాంబే నుంచి ఎందుకు పిలిపిస్తారు సార్? వాళ్ళు వేసే మేకప్ అంత బాగుంటుందనా? దూరపు కొండలు నునుపనే తప్పితే వేరే ఏం లేదు. బాంబే నుంచి ఒకప్పుడు డుండి గారు ఏదో సినిమా తీశారు. మా దగ్గర ఏమనుకోకపోతే ఈ 6వ ఫిలిము కొత్తగా వచ్చింది, దానికి తగ్గట్టు మేకప్ మ్యాన్ తీసుకొస్తున్నాను బాంబే నుంచి, నీకేమన్నా అభ్యంతరం అన్నాడు. వేయించుకోండి అన్న. కృష్ణ గారు నువ్వు ఉండబోయే పక్కన అన్నాడు. నేను నవ్వుకుంటా వదిలి మీకు నన్ను పెట్టమన్నాడు, పెట్టాను. లొకేషన్కి వెళ్ళాం. లొకేషన్కి వెళ్ళేవారికి కృష్ణ గారు అర్థం చూసుకుని ఏంటైంది మాధవ ఇట్లా మేకప్ ఏంటి అంత దరిద్రంగా ఉందన్నాడు. కెమెరామ్యాన్ వచ్చాడు, రవికాంతన గారు చూశాడు. ఏమి బాగాలేదండి, ఏం చేయమంటాం, తుడిచేయండి అన్న. తుడిచేసిన తర్వాత నేను వేసాను. ఎందుకంటే మేకప్ కూడా వాతావరణం, ఆ వాతావరణానికి తగ్గట్టు ఆర్టిస్టు, ఇన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే హీటు, బాంబే వాళ్ళకి హీట్ తక్కువ, మనకి అదే ఇది వేరు. అందుకని ఈయనకి హెవీగా వేసేవారికి క్రాకులు వచ్చేసాయి. నేను నా మేకప్ అలాగా హెవీగా ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. అలా 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 అని ఊరికే టచ్ చేసి ఐబ్రో రాసేస్తాను. అందుకని ఈయనకి పగుళ్ళు రాదు. అది వాళ్ళకి ఇచ్చే గౌరవం పెద్దదే బాంబే నుంచి వచ్చిన వాళ్ళకి. అంటే మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలంటే అవతల వైపు ఉన్న హీరో కూడా కొంచెం ఏజ్ ఈక్వల్గా ఉంటేనే అవుతుందని మీ ఇందాక మహేష్ బాబు విషయంలో చెప్పారు మీరు. మాకెందుకంటే మహేష్ చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన పిల్లాడు. నన్ను చూడగానే కొంచెం గౌరవించటం, పైకి లేవటాలు ఇవన్నీ ఉంటాయి. ఈక్వల్ మనిషి ఉన్నాడు అనుకో, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్న మేకప్ మెన్ మీ దగ్గర నుంచి ఏమైనా సలహాలు ఇలాంటివి ఏమైనా తీసుకోవడం ఏమైనా జరిగింది? అతను కూడా మంచి టెక్నీషియన్, పెయింటింగ్ తెలిసిన ఆయన. ఓకే. నాకు నేను పెయింటర్ని, ఓకే, బొమ్మలు గీసే మనిషిని, డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చాను. మా మేనల్లుడు కూడా డ్రాయింగ్లో ఫస్ట్ వచ్చాను. ఓకే. వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా డ్రాయింగ్, ఓకే, పెయింటింగ్లో చేయగలరు. నాకు మొన్న ఈ మధ్య పెయింటింగ్ పంపించాడు, సూర్యుడు ఉదయించే. కృష్ణ గారు దగ్గర మీరు ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. అన్ని సేవలలో ఆయన చేసిన అతిపెద్ద హెల్ప్ అంటే మీకు ఏం చెప్తారు సార్? నేను ఎప్పుడూ హెల్ప్ అడగను. ఓకే. నిర్మల్ గారు చేసింది. ఓకే. ఓ రోజు ఎందుకో వెళ్ళి ఆవిడ 2 yearsలో చచ్చిపోతుంది అనగా నేను వెళ్ళి ఊరికి పని మీద వెళ్ళి కూర్చొని అన్నారు. ఆవిడ అనుకోకుండా ఎప్పుడు అడిగేదండి నన్ను, మాదరా ఏదన్నా ఇల్లు కొనుక్కోవయ్యా నేను ఇస్తాను అని. నాకెందుకమ్మా ఇల్లు, నాకు ఉంది కదా మెడ్రాస్లో అనేవాడిని నేను. అది కాదు, మీ ఇల్లు, ఆ ఇల్లు మీ ఆవిడ పేరుతో ఉంది కదా, మీ పేరుతో ఏదైనా తీసుకో అనేది. వద్దమ్మా, నాకు వద్దమ్మా, నాకు వద్దమ్మా. ఆ రోజు ఆవిడ ఏదో పని మీద, నేనేదో పని మీద వెళ్ళాను. ఆవిడ ఎక్కడ ఉందంటే పైన ఉందన్నారు. వెళ్ళి వచ్చావా అంటే వచ్చానమ్మా అని కూర్చున్నా. ఏంటి అలా ఉన్నావు, ఏంటి అలా ఉన్నావు, ఏదో బాగాలేదే. అదేంటమ్మా బాగానున్నాను. లేదు లేదు, ఏదో ముఖం ఏదో చూడాలి. ఏమైనా కావాలా, డబ్బులు కావాలా, ఎంత కావాలి, 25, 50, ఎంత కావాలి, ఎన్ని లక్షలు కావాలి అని అడిగింది. నాకు అప్పుడే ఫిల్మ్ నగర్ సొసైటీలో డబుల్ బెడ్రూమ్ వచ్చింది. ఓ 10 లక్షలు ఇవ్వండి అన్న. 10 ఏంటయ్యా, ఓ 25 తీసుకో, ఒక 50 తీసుకో, ఎప్పుడు అడగవు డబ్బులు, తీసుకో. చాలా చాలా చెక్కు రాయించుకు తీసుకెళ్ళి చనిపోబోయే ముందు ఏదో రుణం నన్ను ఎప్పటి నుంచో అడిగేది.
తీసుకో ఇల్లు కొనిపెడతాను. అలా డ్రైవర్కి కొనిపెట్టింది, మేనేజర్కి కొనిపెట్టింది, ఇంకా 3-4 చేయించి ఇల్లు కట్టించి పెట్టింది. ఓకే. కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసింది, 48 సినిమాలు చేసింది ఆమె కదా. అవును. మేకప్ ఆమెకి కూడా మీరు వేసేవారా? ఆవిడకి కూడా నేను. ఓకే. ఆవిడకి రంగులరాట్నం నుంచి మేకప్. ఓకే. అంటే ఈ కృష్ణ గారికి విజయ నిర్మల్ గారికి ఇద్దరికి మేకప్ వేస్తారు కదా, వాళ్ళిద్దరు మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అన్నారా, నాకంటే ఆవిడకే బాగా వేసాం మేకప్ అట్లా అన్నారా ఎప్పుడు? అదే. ఓకే. నరేష్ గారికి కూడా మీరు వేస్తారా సార్? నరేష్ గారికి కూడా చాలా సినిమా. ఓకే. తర్వాత మా అసిస్టెంట్నే పెట్టాను. ఓకే. ఇప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి మీతో ఇప్పుడు టచ్లో ఉండేది ఎవరెవరు ఉన్నారు సార్? మహేష్ అప్పుడు నేను ఎవరిని కలవనప్పుడు నేను ఒంటరిగానే అయిపోయాను. నా వైఫ్ పోవటం వల్ల నేను ఇక్కడే చెన్నైలో ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకే. అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాను. ఓకే. నాకు ఇంచుమించు 88 సంవత్సరాల వయసులో కృష్ణ గారి కంటే మీరే పెద్దలు. నేను 7 years 8 years పెద్ద. అంటే ఇంకా ఇంత చేసినా కూడా ఇంకా పలాంటి చేయలేకపోయాను నేను అని లోటు ఏదైనా ఉందా మీకు? లోటు అంటే మా కాలంలో నంది అవార్డులు లేవు, లేకపోతే నాకు నంది అవార్డులు చాలా వచ్చి ఉండే. మొన్న ఈ మధ్య వచ్చింది, ఇది బయట పిక్చర్ చేశాను, చిన్నపిల్లల పిక్చర్, దానవీర సూరకర్ణ, రామారావు మునిమనోడు, ఎన్టీఆర్, రామారావు గారు మునిమనోడు, హరికృష్ణ మనవడు. ఓకే. అవును. కళ్యాణ్ రామ్ కొడుకు కాదు, చచ్చిపోయాడు ఆయన. అవును. వాళ్ళ అబ్బాయి. ఆ సినిమా నేను చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది, బట్ అది నా చేతికి రాల. అదే అంటే అల్లూరు సీతారామరావు సినిమాలో కృష్ణ గారికి నంది అవార్డు వచ్చిందని ఆయనకు వచ్చింది. మాకు టెక్నీషియన్స్కి లేవు, మేకప్ లేదు. ఓకే. నంది అవార్డు తీసుకోలేకపోయిన లోటు అయితే ఒకటి ఉంది. అంటే అంతకంటే మంచి అవార్డులు తీసుకున్నాను. తర్వాత ఈ పిక్చర్కి మాత్రం ఏది నంబర్ 1కి విజయవాడ వైజాగ్లో థియేటర్కి వెళ్ళి నేను నా మిస్సెస్ థియేటర్కి వెళ్ళి వస్తాను. రిక్షావాడు అంటున్నాడు, వాడెవడో గొప్పగా మేకప్ వేశాడు, 16 సంవత్సరాల కుర్రాళ్ళ చేశాడు కృష్ణ. అప్పుడు ఒక ఇది ఇచ్చారు నాకు. తర్వాత వంశీ వాళ్ళు వైజాగ్లో మంచి అవార్డు ఇచ్చారు. మహేష్ బాబు గారు సినిమాలు చూస్తుంటారా? మహేష్ బాబు గారి సినిమా వస్తే బాధలు. ఏ సినిమా చూసారు రీసెంట్గా మహేష్ బాబు? ఏదో గుంటూరు కారం. ఎలా అనిపించింది సార్ మీకు? గుంటూరు కారం కొద్దిగా అంటే కుర్చీ మడత పెట్టేసి అనే పాట చాలా వైరల్ అయింది, దాని మీద చాలా వివాదాస్పదం కూడా అయింది. మహేష్ బాబు ఏంటి అలాంటి పాట చేయడం ఏంటి అని. మాకు వచ్చిన ఇది ఏంటంటే వాళ్ళు ఎలా చేసినా మాకు బాగా ఉంటుంది. ఓకే. అదే నెక్స్ట్ ఇప్పుడు రాజమౌళి గారితో చేయబోతున్నారు మహేష్ బాబు గారు. దానికి చాలా టైం పడుతుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది అని అంటున్నారు. మరి ఫ్యాన్స్ మీరు సంవత్సరాలు ఓర్చుకుంటారు. అంటే కృష్ణ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మహేష్ బాబు కూడా అంతమంది. అదే కృష్ణ గారి ఫ్యాన్స్ అసలు వేరే ఫ్యాన్స్. ఆయనకి ఎక్కువ అత్యధికంగా అభిమాన సంఘాలు ఉన్న నాయకుడు ఆయనే కదా. అవును, కథానాయకుడు. అంటే ఇప్పుడు చూసుకుంటే హీరోలు ఎవరు సంవత్సరానికి ఒక సినిమా కూడా చేయట్లేదు, కానీ కృష్ణ గారు అప్పట్లో అన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు చేయట్లేదు. మీరు ఏం చెప్తారు సార్? దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో స్పీడు ఓకే వేరు, ఈ రోజుల్లో కథని అప్పుడు కథగా ఉంచేవాళ్ళు, ముందు రెడీ చేసుకునేవాళ్ళు, అది మార్చుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కథని మార్చుకుంటున్నారు అనేది ఒక చివరి వరకు మారుస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు సీన్లు రాసుకోవటం వల్ల జరుగుతుందేమోనని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే అప్డేటెడ్గా ఉంటుంది కదా. మాకు ఇప్పుడు 2011లో కథ రాసుకుంటే దాన్ని ఇప్పటికి తగ్గట్టుగా తీయాలంటే మార్పులు చేర్పులు చేసుకోవాలి కదా అని అంటారు. అంటే కావచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది కృష్ణ గారి గురించి మాధవరావు గారు చెప్పిన విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.